Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో, ఈరోజు మనము మరి తెలంగాణ యొక్క సోషో కల్చరల్ ఫ్యూచర్స్ చూద్దామండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎవరికైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాట్ ఎవర్ ద ఎగ్జామ్ రిలేటెడ్ టు ద తెలంగాణ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో, మరి ఇక్కడ చూడండి సోషో కల్చర్ ఫ్యూచర్స్ తీసుకున్నప్పుడు అందులో ఫస్ట్ వచ్చేది ఏంటంటే జాగ్రఫికల్గా ఓవర్వ్యూ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? సో మరి జాగ్రఫికల్ స్పాన్ అంటే అసలు ఎంత ఉంది కిలోమీటర్స్ అనేది ఓకే. తర్వాత స్టేట్ యొక్క పాపులేషన్ అనేది ఇప్పుడు మనకి అప్డేటెడ్ పాపులేషన్ కూడా మనము కొంచెం ఐడియాలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే 2011 సెన్సెస్ మనం చూస్తున్నాము. సో అండ్ తెలంగాణ వచ్చేసి 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా పాపులేషన్ వైజ్గా తీసుకున్నా కూడా. సో దీనికి మనం ఏం చేయాలంటే రీసెంట్ డేటా కూడా ఏమన్నా మనకి అప్డేటెడ్గా వస్తే దాన్ని యాడ్ చేసుకోవాలండి. అయితే మరి స్ట్రాటజిక్ లొకేషన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ బార్డర్స్ తీసుకున్నప్పుడు లొకేటెడ్ ఎక్కడ ఉంది మరి తెలంగాణ అనేది దక్కన్ ప్లాట్యూ. రిమెంబర్ దిస్ దక్కన్ ప్లాట్యూ, అందుకే అని అంటాం మరి దక్కన్ పీఠభూమి అని తెలుగులో. అండ్ అండ్ మరి ఈ రీజన్ తీసుకుంటే ఇట్ ఈస్ హాట్ అండ్ డ్రై క్లైమేట్. ఇది ఏ విధంగా ఉంటుందండి? హాట్ ఉంటుంది అండ్ క్లైమేట్ అనేది డ్రైగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ తెలంగాణ హ్యాస్ షేర్డ్ బార్డర్ విత్, ఇది మనకి ప్రీవియస్ గా క్వశ్చన్ కూడా అడిగారండి పీవైక్యూ ఇది. సో మరి ఏ బార్డర్స్ షేర్ చేసుకుంటుంది అని అంటే ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర టు ద నార్త్, అండ్ కర్ణాటక వచ్చేసి వెస్ట్ సైడ్, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సౌత్ అండ్ ఈస్ట్ సైడ్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రివర్ సిస్టమ్స్. మరి రివర్ సిస్టమ్ తీసుకుంటే మేజర్ రివర్ వచ్చేసి తెలంగాణలో గోదావరి అండ్ కృష్ణ అని చెప్పొచ్చు. అయితే మరి కృష్ణా రివర్ క్యాచ్మెంట్ తీసుకున్నప్పుడు 69%, గోదావరి తీసుకున్నప్పుడు 79% అండి. మరి తెలంగాణ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇక్కడ జియోగ్రఫికల్ ఏరియా అనేది ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత పాపులేషన్ తీసుకున్నప్పుడు 3.50. ఓకే. నెక్స్ట్ పాపులేషన్ యొక్క డెన్సిటీ కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా చూసుకోవాలి స్క్వేర్ కిలోమీటర్స్. యాక్చువల్గా మేడం ఇది గుర్తుపెట్టుకోవాలా అని అంటే ఇది నెంబర్ వైజ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 రాస్తారు కదా వాళ్ళకి మాత్రం ఈ డేటా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. అండ్ మేల్ పాపులేషన్, ఫీమేల్ పాపులేషన్. సో ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి. మేల్ వచ్చేసి 1.76 ఉంటే ఫీమేల్ వచ్చేసి 1.73. అంటే సింపుల్ గా మీరు ఈ నెంబర్ కంటే ఈ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి. మేల్ డేటా ఎక్కువ ఉంది, ఫీమేల్ డేటా కొంచెం తక్కువగా ఉంది అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మేల్ ఫీమేల్ రేషియో తీసుకున్నప్పుడు ఇక 988 అనేది ఉండడం జరిగింది 1000 కి. ఓకేనా? తర్వాత మరి ఎకానమీ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంది, ఇది మనకి రీసెంట్ అప్డేట్స్ ఉన్నా కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇలాంటి విషయాల్లో రీసెంట్ అప్డేట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఓకేనా? ఇదొక్కటి కూడా చూసుకోవాలండి జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేసి మరి లిటరసీ రేట్, ఎకానమీ ఎంత ఉంది, తర్వాత లిటరసీ రేట్ అనేది కూడా ఎంత ఉందో చూసుకోవాలి తెలంగాణలో. అండ్ మనకి దీనికి రిలవెంట్ గా న్యూస్ లో మనకి తెలంగాణకి మంచి ఐడెంటిటీ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లిటరసీ రేట్ అనేది పెరిగిందా తగ్గిందా రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం కానీ డేటా ప్రకారం కానీ ఎకానమీ అనేది ఏ విధంగా ఉంది, పెరిగిందా తగ్గిందా అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నప్పుడు నేషనల్ హైవేస్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉన్నవి, తర్వాత స్టేట్ హైవేస్ అనేది ఎంత ఉంది, తర్వాత రూరల్ రోడ్స్ అనేవి ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ప్యాడీ అండి. సో అది ఎన్ని హెక్టార్స్ లో ఉంది, తర్వాత నెట్ ఏరియా సోన్ అనేది ఎంత ఉంది, తర్వాత గ్రాస్ ఏరియా ఇరిగేషన్ అనేది ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే హెల్త్ కేర్ లో మేజర్ రోల్ ఏ విధంగా ఉంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి ఎన్ని ఉన్నది రూరల్లో కానీ అర్బన్ లో కానీ. సో రూరల్ లో తీసుకుంటే ఎక్కువ, అర్బన్ లో తీసుకున్నప్పుడు తక్కువగా ఉండడం జరుగుతుంది. తర్వాత ఇండస్ట్రీస్ తీసుకున్నప్పుడు టోటల్ ఫ్యాక్టరీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ తీసుకున్నప్పుడు టోటల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఎన్నంటే మనకి 33 డిస్ట్రిక్ట్స్ ఉండడం జరిగింది. అవి ఆదిలాబాద్, నిర్మల్, అండ్ ఈ పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, అండ్ రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్, అండ్ జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. దాంతో పాటుగా సిద్దిపేట, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట్, అండ్ ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం. అయితే మరి ఇవన్నీ ఉన్నాయి కదా మేడం, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇలా బట్టి పట్టొద్దండి. మనం ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ స్టేట్ ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? డ్రా చేసుకొని ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా కూడా స్టేట్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇలా స్టేట్ డ్రా చేసుకొని పెట్టుకున్నాం. ఫస్ట్ ఇది ఏరియా వస్తుంది, ఇది ఈస్ట్. ఓకేనా?
తర్వాత ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో మనం అలా చూసుకోవాలి. సారీ, ఇది నార్త్ వస్తదండి. నార్త్, సౌత్, ఈస్ట్, ఇది వెస్ట్. ఫస్ట్ నార్త్ సైడ్ లో ఉన్నవి ఏంటి, ఈస్ట్ సైడ్ లో ఉన్నవి ఏంటివి, సౌత్ సైడ్ లో ఉన్నవి ఏంటివి, తర్వాత వెస్ట్, తర్వాత మిడిల్ లో టచ్ అవ్వని ప్లేసెస్ ఏంటి, వేరే బార్డర్ టచ్ అవ్వని ప్లేసెస్ ఏంటి, వేరే స్టేట్స్ యొక్క బార్డర్స్ టచ్ అయ్యే స్టేట్స్ ఏంటి, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ. మరి తెలంగాణ ఎంబ్లమ్ గురించి తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా అనేది కూడా చూసుకోవాలి మనం. ఫస్ట్ ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు అనౌన్స్మెంట్ డేట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మనకు క్వశ్చన్స్ అడుగుతారండి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ గా స్టేట్ ఎంబ్లమ్ అనే దాన్ని 17th నవంబర్ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాని డిజైనర్ ఎవరు అనేది కూడా చూసుకోవాలి. ఆలే లక్ష్మణ్. తర్వాత డిజైన్ అండ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఎంబ్లమ్ యొక్క షేప్ అనేది ఈజ్ ఏ సర్క్యులర్ ఇన్ షేప్ అనేది ఉండడం జరిగింది. ఔటర్ సర్కిల్ వచ్చేసి గోల్డెన్ కలరు, ఇన్నర్ సర్కిల్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలరు. మరి కీ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు కాకతీయ కళాతోరణము, చార్మినారు అండ్ సారనాథ్ లయన్ క్యాపిటల్ అనేది ఉండడం జరిగింది. సో వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. మరి దాని మీద ఏమని రాసిందండి, సత్యమేవ జయతే అని ఉండడం జరిగింది. తర్వాత స్టేట్ సింబల్స్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ, ఫస్ట్ డిజైనర్ ఎవరు, లక్ష్మణ్. ఓకేనా. తర్వాత స్ట్రక్చర్ ఏంటి, సర్క్యులర్ డిజైన్. తర్వాత ఔటర్ సర్కిల్ గోల్డెన్ కలరు, ఇన్నర్ సర్కిల్ ప్యారెట్ కలరు. టెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిటర్న్ ఏ లాంగ్వేజ్ లో ఉందండి, తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్ లో బిట్వీన్ ద సర్కిల్ మధ్యలో ఉంది. కీ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు కాకతీయ కళా తోరణం సెంట్రల్ ఎలిమెంట్, చైర్మన్ మన చార్మినార్ వచ్చేసి ఇన్సైడ్స్ ద కాకతీయ తోరణము. సారనాథ్ క్యాపిటల్ వచ్చేసి ఎక్కడ ఉంది మనకి, పొజిషన్ ఎబో ద తోరణం విత్ ద వర్డ్స్, ఏ వర్డ్స్ తోటి ఉంది, సత్యమేవ జయతే అనే వర్డ్స్ తోటి. ఇలా క్లియర్ గా చదువుకోవాలి, ఎందుకంటే ఇందు నుంచి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. ఓకేనా. గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ పెడతా అంటున్నారు కాబట్టి సో మీరు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత స్టేట్ యానిమల్ తీసుకున్నప్పుడు మచ్చల జింక అనేది, తర్వాత సైంటిఫిక్ నేమ్ అనేది యాక్సెస్ అనేది, తర్వాత సిగ్నిఫికెన్స్, దాని ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంది స్టేట్ యానిమల్ అన్నప్పుడు, మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మనము తీసుకోవడానికి సెన్సిటివ్ అండ్ ఇన్నోసెంట్ మైండ్ సెట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ మచ్చల జింకను తీసుకోవడం జరిగింది. మరి స్టేట్ ఫ్లవర్ అంటే ఏంటంటే తంగేడుపు, మనందరికి తెలుసు. తన్నేరు క్యాషియా అనేది సైంటిఫిక్ నేమ్ గా తీసుకుంటారు. అయితే ఈ తంగేడు పువ్వు అనేది ఎందుకు మరి తీసుకున్నారు అని అంటే మనందరికీ తెలుసు బతుకమ్మ పండుగ ఎంత ఫేమస్ ఇన్ తెలంగాణ అనేది. సో బతుకమ్మ పండుగ ఫేమస్ ని రిప్రజెంట్ చేయడము అండ్ బతుకమ్మ యొక్క ఆ వాల్యూని మనం చూపించడము అండ్ మనకు అది ఎంత పవిత్రమైన దానిగా మనం పూజిస్తామనే దాన్ని చెప్పడం కోసం ఇది ఇవ్వడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సింబల్ ఆఫ్ ద ప్రాస్పారిటీ అండ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద బతుకమ్మ ఫెస్టివల్ నేను చెప్పాను కదా. అండ్ ఇది కల్చరల్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పొచ్చు. నెక్స్ట్, స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ తీసుకుంటే ఏమొస్తుందండి మనకి తెలుగు. మరి ఇంపార్టెంట్ తీసుకుంటే ఏమొస్తుంది, డిక్లరేషన్ అండ్ క్లాసికల్ లాంగ్వేజెస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. తర్వాత గ్లోబల్ స్టాండింగ్ తీసుకున్నప్పుడు 15th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఎన్నోదండి తెలుగు అనేది మనకి మనకి ఇప్పుడు తెలుగు అనేది 15th అంటే వరల్డ్ లోనే 15వ లాంగ్వేజ్ గా మనం చెప్పొచ్చు. తర్వాత దీని డిక్లరేషన్ డేట్ కూడా చూసుకోవాలండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లరేషన్. తర్వాత 4th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియాలో తీసుకున్నప్పుడు హిందీ, బెంగాలీ, మరాఠీ. తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటంటే అండి తెలుగు. తర్వాత స్టేట్ బర్డ్ పాలపిట్ట, దీన్ని ఇండియన్ రోలర్ అంటారు. తర్వాత బ్లూ జాయ్ అని కూడా అనడం జరుగుతుంది. సైంటిఫిక్ నేమ్ కూడా చూసుకోవాలండి, కరసియస్. అయితే ఇక్కడ ఈ సైంటిఫిక్ నేమ్ ఎందుకు చూసుకోవాలి మేడం అని అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి మనం పీవైక్యూలో కూడా చూడొచ్చు అండ్ ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్లలో మనకి ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలండి. అండ్ గ్రూప్ 1 కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు దీన్ని తీసుకోవడం జరిగింది అని అంటే గుడ్ ఓమన్, అంటే మంచికి ఒక చిహ్నంగానే అంటాం కదా. అందుకే ఇప్పుడు దసరా పండుగ రోజు చాలా మంది పాలపిట్టను చూస్తే మంచిది అని మరి వెళ్ళి చూస్తారు కదా. సో అలా ఓకేనా. అండ్ ఇట్ ఆల్సో బర్డ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కి, అస్సాం కి, కర్ణాటక, ఒడిశా కూడా స్టేట్ బర్డ్ గా ఉండడం జరిగింది. నెక్స్ట్, స్టేట్ ట్రీ జమ్ము చెట్టు. మనందరికీ తెలుసు జమ్మి చెట్టుని చాలా పవిత్రంగా చూస్తాము. మనం దసరా రోజు జమ్మి ఆకు పెట్టి పెద్దవాళ్ళ దీవెన అనేది తీసుకుంటాము. బికాస్ మనకు అంతా మంచి జరుగుతుంది అని మన నమ్మకం. అండ్ ఈ లీఫ్ వచ్చేసి మనకి గోల్డ్ గా మనము దసరా పండుగప్పుడు అది ఒక బంగారం లాగా చూస్తాం. కొంచెం నాకు ఇవ్వ అని అడుగుతారు కదా. సో అంటే ఈవెన్ నేను కూడా అలా చాలా సార్లు అడిగాను. అంటే ద ప్యూర్ జమ్మి అనేది చాలా వాల్యుబుల్ గా చూస్తాం అన్నట్టుగా మనం. సో చిన్నప్పుడు కూడా మనకు గుర్తుండే ఉంటది, జమ్మి తీసుకువెళ్ళి పెద్దవాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి నమస్కారం
నమస్కరించి విల్ టేక్ ద బ్లెస్సింగ్స్ అన్నట్టుగా చాలా మంచి కోసం అని మనము దీన్ని నమ్ముతాము. ఓకేనా. తర్వాత స్టేట్ ఫెస్టివల్ తీసుకున్నప్పుడు బతుకమ్మ అండ్ బోనాలు అనేది మనం స్టేట్ ఫెస్టివల్గా చేస్తామండి. ఈ డిక్లరేషన్ అనేది ఎప్పుడు చేశారనేది కూడా చూసుకోవాలి. 16th June 2014. స్టేట్ ఫిష్ తీసుకున్నప్పుడు కొరమీను అనేది మనం స్టేట్ ఫిష్ గా చెప్తాము. దీన్ని ముర్రెల్ ఫిష్ అని కూడా అంటారు. అయితే సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే చన్నస్ టైటస్. ఇంకోటి డిక్లరేషన్ అనేది ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి. 20th July 2016. మరి స్టేట్ జాతర తీసుకున్నప్పుడు సమ్మక్క సారలక్క జాతర అండి. ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఇన్ ఏషియా. నేను కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను స్పీడ్గానే చెప్తున్నాను. ఓకేనా. మీకు సింపుల్గా ఈ నోట్స్ కూడా నేను మన యాప్లో అప్లోడ్ చేసి ఉంచుతాను. మన వెబ్సైట్లో భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనే వెబ్సైట్లో కూడా నేను అప్లోడ్ చేపిస్తాను. ఓకేనా. తర్వాత కల్చర్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటే కల్చరల్ ఇంపార్టెన్స్ ఆఫ్ తెలంగాణ అనేది మనం చూసుకోవాలండి. మరి మెయిన్గా స్ట్రాటజిక్ లొకేషన్ అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇట్స్ అప్లాండ్స్ ఆఫ్ ద దక్కన్ ప్లాటీలో ఉండడము. మరి ఇది నార్త్ అండ్ సౌత్కి మధ్య ఒక లింక్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ మీటింగ్ ప్లేస్ ఆఫ్ ద డైవర్స్ లాంగ్వేజ్, చాలా లాంగ్వేజెస్ మనం ఇక్కడ చూడొచ్చండి తెలంగాణలో. ఓకేనా. అండ్ కల్చర్ ప్లూరలిజం అండ్ తర్వాత ఇంక్లూసివ్నెస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా చూడొచ్చు. తర్వాత హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మరి తెలంగాణ మీద ఏ విధంగా ఉంది తీసుకుంటే శాతవాహనాస్ తీసుకున్నప్పుడు ఎర్లియర్ రూరల్ అని మనం చెప్తాము. తర్వాత ఎస్టాబ్లిష్డ్ అన్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ విలేజ్ ఎకానమీని ఏర్పాటు చేయడం వీళ్ళు. ఓకేనా. అండ్ అవి ఈ రోజు కూడా మనం ఎవిడెన్సెస్ గా చూడొచ్చు. మరి కాకతీయ డైనాసిటీ తీసుకుంటే 11th to 14th century మధ్యలో వరంగల్ అనేది క్యాపిటల్ గా పెట్టుకుని రూల్ చేయడం మనం చూడొచ్చు. తర్వాత కుతుబ్ షాహీ అండ్ అసఫ్ జాహీ తీసుకున్నప్పుడు హైదరాబాద్ ని రూల్ చేయడము మిడివల్ టైంలో. తర్వాత మనకి ఒక ట్రెడిషన్ అండ్ కల్చర్ అనేది షేప్ చేయడము. తర్వాత నెక్స్ట్ కల్చరల్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు జాగ్రఫికల్ గా పొలిటికల్ గా ఎకానమీగా ఇది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ. తర్వాత ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాసికల్ ఆర్ట్ ఫార్మ్స్, సమ్ క్లాసికల్ ఆర్ట్ ఫార్మ్స్ అనేవి మనము ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్స్ అండ్ కమ్యూనిటీ ఆర్ట్. అయితే తెలంగాణలో మనం తీసుకుంటే ఫోక్ సంఘ అనేది చాలా చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. తర్వాత పెరిని శివతాండవం అనేది మనం చూడొచ్చు. పెరిని శివతాండవం తీసుకుంటే ఇది వచ్చేసి ఎప్పుడు ఎవాల్యుయేట్ అయింది అని అంటే, ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే కాకతీయ రూరల్ టైంలో రావడం జరిగింది. ఈ డాన్స్ ని ఏమంటామంటే డాన్స్ ఆఫ్ వారియర్స్ అని కూడా అనడం జరుగుతుంది. మరి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంది అన్నప్పుడు ఏ క్లాసికల్ డాన్స్ ఫామ్ దట్ ఎంబాయిడ్ ద స్ట్రెంగ్త్ అండ్ వాలర్. ఓకేనా. ఇది ఒక క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఫోక్స్. ఇది మనకి ఫోక్స్ అనేది మనకి చాలా చాలా అందరికీ చాలా తెలుసు, మనం ఉంటాము. ఓకే. అంటే ఈ ఈ ఫోక్ స్టోరీ టెల్లింగ్స్ ఉంటాయి కదా ట్రెడిషనల్ గా, ఒగ్గు కథలు అని అంటాం కదా, ఒగ్గు కథలు, గోత్రాలు, తర్వాత ఇక్కడ చూడండి సుద్దులు, ఇలా వీళ్ళు స్టోరీస్ చెప్తా ఉంటారు. మనం ఒగ్గు కథలు కూడా చూడొచ్చు. మల్లన్న దేవుని పట్నాలు వేసుకుంటే ఒగ్గు వాళ్ళని పిలిచి ఇట్లా కథలు చెప్పిస్తారు, తర్వాత స్టోరీస్ చెప్పిస్తారు, మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ తెలంగాణ. అయితే ఇది కామన్ పీపుల్ డైలీ లైఫ్ ఛాలెంజెస్ అనే దాని గురించి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవి మనం చూడొచ్చండి. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ద ఆర్ట్ ఫార్మ్స్ తీసుకుంటే మెనీ ఆర్ట్ ఫార్మ్స్ ఇన్ తెలంగాణ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు న్యూ కాంపోజిషన్ అయితే మనం చూడొచ్చు అన్నట్టుగా. తర్వాత ధూమ్ధామ్ ఇక్కడ మనకు ధూమ్ధామ్ తెలంగాణ మీ అందరికీ తెలుసు కదా. ఇట్ ఈస్ అన్ ఎవాల్వ్డ్ ద కాంపోజిట్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ అనేది ఎవాల్యుయేట్ అవ్వడము. అండ్ ఎక్స్ప్లోయిటేషన్స్ అనేది ఫేస్ చేయడం ఏ విధంగా ఉంది. తర్వాత ఓల్డ్ థియాట్రికల్ కానీ, తర్వాత ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీ కానీ, ఇవన్నీ మనం ఇందులో చూడొచ్చు అన్నట్టుగా ఈ ధూమ్ధామ్ తెలంగాణ అని. తర్వాత ఇక్కడ చూడండి చిందు భాగవతం అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి యక్షగాన, ఇది వేరియంట్ ఆఫ్ యక్షగానలో ఒక వేరియంట్ అని. అండ్ ఇది తెలంగాణ అంతటా కూడా పర్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ ఆర్ట్ ఫార్మ్స్ కంబైన్స్ మ్యూజిక్, డాన్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఓకే. ఒక్క నిమిషం అండి. అయితే ఇక్కడ చూడండి, నేమ్ ఆరిజిన్ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. చిందు అంటే అర్థం ఏంటంటే జంప్, తెలుగులో తీసుకుంటే జంప్ అంట. మేము ఎమర్జెన్సీ ఇది మనకి లీప్స్ అండ్ జంప్స్, లీప్స్ యూజ్ చేయడము. తర్వాత అంటే చిందులేయడం అని అంటారు కదా, అలా మీకు అంటే ఒక వర్డ్ అర్థం అవడానికి నేను దాన్ని జస్ట్ రిప్లై చేస్తున్నాను. సో ఇలా మనము
చూసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి చదివేటప్పుడు అనేది మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దేని స్పెషలైజేషన్ ఏంటి అనేది చూసుకోవాలి. ఏది ఎందుకు అనే దాన్ని కూడా మనం మంచిగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుందండి. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒక్క నిమిషం అండి. సో నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ద కుతుబ్ షాహీ అండ్ అసఫ్ జాహీ రూరల్స్. మరి కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు వీళ్ళ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఏ విధంగా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ మనకిక్కడ. ఇది గూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందన్నట్టుగా. ఎందుకు చూసుకోవాలి ఇవన్నీ అనేదంటే, మనకిదంతా మన పాస్ట్‌లో జరిగిన ఒక కల్చర్, మన ట్రెడిషన్, మన పద్ధతులు ఇవన్నీ కూడా మనకి ఎలా వచ్చాయి? ఏంటి? అసలు తెలంగాణ స్టోరీ ఏంటి? తెలంగాణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా డెవలప్ అయింది? ఇలా మనం అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుందండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అండ్ ఇంకొకటి ఎగ్జామ్ పాయింట్ అనే కాదు. మన తెలంగాణ గురించి మనం తెలుసుకోవడం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో, మరి కల్చరల్ ప్యాట్రోనేజ్ తీసుకున్నప్పుడు మెనీ ఫార్మ్స్ ఇందులో ఇంక్లూడ్ అయితాయి. లైక్ భాగవతం గాని, కవ్వాలి గాని, తర్వాత ముషారైస్, మన గాజల్స్ ఇవన్నీ కూడా మనకి కుతుబ్ షాహీ నుంచి, అసఫ్ జాహీ నుంచి ఎవాల్వ్ అయినాయి అని చెప్పడము. తర్వాత హైదరాబాద్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఫెస్టివల్స్ తీసుకున్నప్పుడు హిందూ ఫెస్టివల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేషన్ తీసుకుంటే ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, దసరా, హోలీ, మహాశివరాత్రి సెలబ్రేషన్ విత్ ద గ్రేట్ ఎంఫసిస్ అక్రాస్ ద తెలంగాణ. ఇవి మనం చాలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ అన్నట్టుగా. ఓకేనా? సో, ఈ ఫెస్టివల్స్ గురించి నేను ఈరోజు ఈవినింగ్ మీకు డిస్కస్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు వేరే క్లాస్ అయితే ఉంది. ఇది నేను ఈరోజే మీకు ఇది 47 పేజెస్ ఉందండి. కంప్లీట్ తెలంగాణ కల్చర్ గురించి ఉంటుంది ఇందులో. సోషియో కల్చరల్ తెలంగాణ. యాస్ మచ్ యాస్ నేను ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎక్కువ మంది దీనికి సపోర్ట్ చేస్తే నేను చాలా రకాల వీడియోస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అప్డేటెడ్‌గా కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్స్ యూజ్ అవుతుంది. చాలా మంచి నోట్స్ కూడా మీకు ఇంత మంచిగా క్లియర్‌గా చేసైతే ఇస్తానండి. సో, ఐయామ్ నాట్ గోయింగ్ టు చార్జ్ ఈ నోట్స్‌కి నేనేం చార్జెస్ కూడా చెయ్యను. మన వెబ్‌సైట్‌లో ఫ్రీగానే అప్‌లోడ్ చేసి ఉంచుతాను. మీరు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి.